So in the previous class we have learned about the antibiotic penicillin, about vaccine. So let me know about activity regarding this vaccine. Okay, visit nearby PHC and collect information about vaccination given to 0 to 15 years children. Meet a doctor or a health worker and ask what types of vaccines are there, which disease can be prevented, when it should be taken, list them out. Do you know vaccine for rabies was discovered by Louis Pasteur? Rabies causing virus enter into our body through dog bite only if the dog also has the same infection. So 0 to 15 years children ki so government ఏం చేస్తుంది, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక వ్యాక్సిన్ ని మనకి ఇస్తా ఉంటుంది కదా. సో మనం కంపేర్ చేసుకుంటా ఉంటే సో 5 years లోపు వాళ్ళకి ఏమి ఇస్తారు, పోలియో డ్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మన యొక్క ఇమ్యూనిటీ పెంచడానికి ఏం చేస్తారు, వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇయర్ ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, ట్యూబర్క్యులోసిస్ రాకుండా, హెపటైటిస్ రాకుండా, ఈ యొక్క స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ 15 years బిలో వాళ్ళకి వస్తుంది. సో ఆ తర్వాత వాళ్ళకి మాక్సిమం రాదు కదా. కానీ ప్రెసెంట్ డేస్ లో ఏం జరుగుతుంది, యాక్చువల్ గా ఈ డిసీజెస్ అన్ని 15 years బిలో ఎందుకు వస్తాయి అంటే, సో మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఈ డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. సో 15 years తర్వాత నుండి మన యొక్క ఇమ్యూనిటీ పవర్ అంతా మారిపోతుంది. సో మారిపోతున్నప్పుడు డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉండదు. కానీ నవ్వేడేస్ ఏం జరుగుతుంది అంటే, ఈ స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ ని మనం ఎల్డర్స్ లో కూడా చూడడం జరుగుతుంది. బికాస్ ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుందో సో వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఈ డిసీజెస్ రావడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5 years బిలో ఉన్న చిల్డ్రన్ ని కనుక మనం తీసుకుంటే వాళ్ళకి ఫిట్స్ వస్తాయి కదా. సో వాళ్ళు పెరిగే కొద్దీ ఏం జరుగుతుందంటే ఇమ్యూనిటీ పవర్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల పెరిగే కొద్దీ ఆ ఫిట్స్ డిసీజ్ అనేది డిసపియర్ అవ్వడం జరుగుతుంది. కానీ కొంతమందిలో మాత్రమే ఏం జరుగుతుంది అంటే అది రిపీటెడ్ గా లైఫ్ స్పాన్ మొత్తం ఉండడం జరుగుతుంది. అంటే సో ఇచ్చిన యాంటీబయాటిక్స్ వాళ్ళ యొక్క బాడీలో ఎలాంటి వర్క్ చేయట్లేదు. ఓకే, అలాగే ఇప్పుడు మనం సో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న పేషెంట్స్ ని చూస్తాం. సో వాళ్ళకి ఏం జరుగుతుంది, రిపీటెడ్ గా ఏదో అంటే ఇప్పుడు కోల్డ్ వింటర్ సీజన్ కాబట్టి ఏం జరుగుతుంది వాళ్ళకి, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. సో కంటిన్యూస్ గా వాడు కోల్డ్ తోటి సఫర్ అవుతాడు, కాఫ్ తోటి సఫర్ అవుతాడు, ఫీవర్ వస్తుంది. దో వాడికి యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ ఏం జరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉండడం వల్ల వాడికి రెసిస్టెన్స్ పవర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో కొన్ని క్లబ్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వ్యాక్సిన్ ఇస్తాము అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో మనం ఏం చేస్తాము, వాళ్ళకి మనీ పే చేసి వాళ్ళు ఇచ్చే వ్యాక్సిన్ ని తీసుకుంటాం. సో దాని ద్వారా ఏం జరుగుతుంది, టైఫాయిడ్ అను మలేరియా ఆ ఇయర్ వరకు అటాక్ చేయదు. కానీ 100లో 1% కి మాత్రమే అదేం జరుగుతుంది అంటే రివర్స్ గా యాక్ట్ చేస్తుంది. రివర్స్ గా యాక్ట్ చేయడం ఇన్ సెన్స్ ఆ యొక్క మెడిసిన్ తీసుకున్న తర్వాత నుండి వాడికి ఏమవుతుంది అంటే డిసీజ్ రావడం జరుగుతుంది. ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ అందరికీ హెల్ప్ చేయవు. సో ఆల్రెడీ ప్రీవియస్ గా మనం నేర్చుకున్నాం స్టార్టింగ్ లోనే ఏమని, మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్ ఆఫ్ మ్యాన్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే అవి ఏం చేస్తాయి, హార్మ్ఫుల్ గా యాక్ట్ చేస్తాయి, అట్ ద సేమ్ టైమ్ ఫ్రెండ్స్ గా కూడా యాక్ట్ చేస్తాయి. ఓకే, అలాగే రాబీస్ యొక్క వ్యాక్సిన్ ని డిస్కవర్ చేసింది ఎవరు, లూయిస్ పాస్చర్ అనే సైంటిస్ట్. సో ఈ యొక్క రాబీస్ డిసీజ్ కాజ్ చేసే ఆర్గానిజం డాగ్ లో ఉంటేనే రాబీస్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇఫ్ డాగ్ లో రాబీస్ ని కాజ్ చేసే ఆర్గానిజమ్స్ లేవనుకోండి మనకి ఈ డిసీజ్ రాదు. సో మనం మన ఇంట్లో పెంచుకునే పెట్స్ ని చూస్తాం. సో అవి మనల్ని కరిస్తే మనకి ఏమైనా రాబీస్ వస్తుందా, లేదు కదా. సో బయట స్ట్రీట్స్ లో తిరిగే డాగ్స్ గనక బైట్ చేస్తే అప్పుడు మనకి రాబీస్ అనేది వస్తుంది. ఎందుకంటే అది ఏది పడితే అది తినడం వల్ల ఏం జరుగుతుంది, ఆర్గానిజం రాబీస్ పాజిటివ్ ఆర్గానిజం దాని యొక్క బాడీలోకి వెళ్ళిపోయి సో మనకేం చేస్తుంది, రాబీస్ డిసీజ్ ని కాజ్ చేస్తుంది. ఓకే,
The decision of Dr. Edward Jenner to set up his medical practice in Countryyard, that is in a village which saved mankind by eradicating some diseases after the discovery of vaccines. సో ఈ ఎడ్వర్డ్ జెన్నర్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు అంటే, ఈయన కూడా ఒక డాక్టరే. ఎడ్వర్డ్ జెన్నర్ అనే ఈయన ఏం చేశాడంటే, ఆయన యొక్క మెడికల్ ప్రాక్టీస్ ఎక్కడ పెట్టాడు, విలేజెస్ లో పెట్టడం జరిగింది. విలేజెస్ లో పెట్టి సో అక్కడ వాళ్ళకి డిసీజ్ కాజింగ్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటికి ఏం చేశాడు, వ్యాక్సిన్స్ ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఓకే, హీ keenly observed that the milkmaids who developed cowpox, a less serious disease, did not develop the deadly smallpox. He thought that they are developing immunity which is preventing smallpox, a very dangerous disease wiping out millions of people in those days. సో ఈయన ఏం చేశాడు అంటే, మిల్క్ మేడ్స్ హూ డెవలప్డ్ కౌ పాక్స్ ఎ లెస్ సీరియస్ డిసీజ్. సో మిల్క్ మేడ్స్ లో ఏ డిసీజ్ ని చూసాడంటే కౌ పాక్స్ అనేది చూసి ఈయన ఏం చేశాడు, హీ థాట్ దట్ దే ఆర్ డెవలపింగ్ ఇమ్యూనిటీ విచ్ ఈస్ ప్రివెంటింగ్ స్మాల్ పాక్స్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యొక్క స్మాల్ పాక్స్ డిసీజ్ ని క్యూర్ చేసే ఇమ్యూనిటీ పవర్ వాళ్ళలో ఉండడం చూశాడు. ఓకే, ఆ యొక్క ఆర్గానిజం నుండి. ఏ ఆర్గానిజం, కౌ పాక్స్ అనే లెస్ సీరియస్ డిసీజ్ అన్నమాట అది కూడా. ఓకే, వెరీ డేంజరస్ డిసీజ్ వైపింగ్ అవుట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దోస్ డేస్. ఈ యొక్క స్మాల్ పాక్స్ ఏం చేసిందంట, మెనీ ఆఫ్ ద పీపుల్, సో చాలా మందికి ఇది రావడం జరిగింది. సో దీని వల్ల పీపుల్ చనిపోవడం కూడా జరిగింది. ఓకే, in 1796 Jenner took the fluid from a cowpox pustule on a dairy maid's hand and inoculated an 8-year-old boy with his parents' permission. 6 weeks later he exposed the boy to smallpox and the boy did not develop any symptoms of smallpox. సో ఈయన డైరీ మేడ్ యొక్క హ్యాండ్ నుంచి ఈ యొక్క కౌ పాక్స్ నుండి వచ్చే ఫ్లూయిడ్ ని తీసుకోవడం జరిగింది. సో తీసుకొని దాన్ని ఏం చేశాడంటే ఒక 6-year-old బాయ్ లో ఇంజెక్ట్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క పేరెంట్స్ పర్మిషన్ తో. సో ఇంజెక్ట్ చేసిన తర్వాత ఈయన ఏం చేశాడంటే స్మాల్ పాక్స్ ని పాజిటివ్ చేసే మైక్రో ఆర్గానిజం ని ఆ బాయ్ యొక్క బాడీలో ఇంజెక్ట్ చేసినప్పుడు దాని యొక్క ఇంప్లిమెంట్ అనేది ఏమీ లేదు. సో అదేమి డెవలప్ అవ్వలేదు. అంటే ఏం జరిగింది, ఈ యొక్క కౌ పాక్స్ నుండి వచ్చే ఫ్లూయిడ్ నుంచి ఈయన ఏమి ఎరాడికేట్ చేశాడు, స్మాల్ పాక్స్ డిసీజ్ కాజ్ చేసే ఆర్గానిజం ని ఆయన ఎఫెక్ట్ చేయడం జరిగింది. ఓకే, this invention of smallpox vaccine saved millions of people from deadly disease. సో ఇలా ఆయన ఏం చేశాడు, స్మాల్ పాక్స్ యొక్క వ్యాక్సిన్ ని కనిపెట్టి సో మెనీ పీపుల్, సో చాలా మంది చనిపోకుండా ఆయన చూడడం జరిగింది. ఓకే, దిస్ ప్రూవ్డ్ ద వే ఫర్ ద డిస్కవరీ ఆఫ్ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ విచ్ ప్రివెంట్ us ఫ్రమ్ హార్మ్ఫుల్ డిసీజెస్. ద వర్డ్ వ్యాక్సిన్ కమ్స్ ఫ్రమ్ వాకా విచ్ మీన్స్ కౌ. సో ఏం జరిగింది, సో ఇలాగా ఈయన వ్యాక్సిన్స్ ని ఇన్వెంట్ చేయడం జరిగింది. సో వ్యాక్సిన్ అనే టర్మ్ ఎక్కడ నుండి వచ్చింది, వాకా నుండి వచ్చింది. వాకా మీన్స్ కౌ. ఓకే, కౌ నుంచే కదా ఆయన తీసింది. ఆ యొక్క ఫ్లూయిడ్ ని తీసి ఏం చేశాడు, స్మాల్ పాక్స్ డిసీజ్ ని ఎరాడికేట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అబౌట్ సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ సాయిల్ ఫర్టిలిటీ. సో సాయిల్ లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ సాయిల్ ఫర్టిలిటీని పెంచుతాయని చెప్పేసి స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ చూడండి, అబౌట్ 78% ఆఫ్ ఎయిర్ అరౌండ్ us is nitrogen gas. Plants need it mainly for synthesizing proteins, but they cannot make it from the atmosphere directly. Microorganisms like Rhizobium, Nostoc, Enebina, Azotobacter, etc. help to provide this essential element to the plants by fixing them from atmosphere to form certain compounds that they release into the soil that can be taken up by plants. So మనం అట్మాస్ఫియర్ లో ఉన్న గ్యాసెస్ ని కనుక తీసుకుంటే సో 75% ఆఫ్ ఎయిర్ నైట్రోజన్ తో ఫిక్స్ అయి ఉంటుంది. ఓకే, మనం కూడా నైట్రోజన్ ఇన్హేల్ చేస్తాం ఎందుకంటే అట్మాస్ఫియర్ లో నైట్రోజన్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది కదా. మనం ఎంత అయితే ఇన్హేల్ చేస్తామో అంత బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ నైట్రోజన్ అంతటిని ఎవరు తీసుకుంటారంటే ప్లాంట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇవేం చేస్తాయంటే నైట్రోజన్ ని వాటి యొక్క బాడీలో ఫిక్స్ చేసుకొని ప్రోటీన్స్ ని సింథసైజ్ చేస్తాయి. ఓకే,
ఇలా ఏం చేస్తాయి, ఇంకా నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. వాటి పేరు ఏంటి అంటే రైజోబియం, nostoc, Anabaena, ఎసిటోబాక్టర్ అనే మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి అంటే నైట్రోజన్ ని ఫిక్స్ చేసుకొని సాయిల్ కి కావాల్సిన ఫర్టిలిటీ అట్ ద సేమ్ టైమ్ సపోజ్ ఆ ప్లాంట్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ ని సప్లై చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇలాగా ఎలిమెంట్స్ ని ఫిక్స్ చేసుకునే బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియా సల్ఫర్ ని వాటి యొక్క బాడీలో ఫిక్స్ చేసుకుంటే అవి ఏం చేస్తాయంటే సల్ఫర్ కంటెంట్ ని ప్లాంట్ కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, the microorganisms like fungi and bacteria present in the soil degrade biological wastes in the soil into small compounds, some of which are essential for plants. So microorganisms like bacteria and fungi ఏం చేస్తాయి, soil degrade biological wastes. సో మనం వేస్ట్ చేసే వేస్టేజ్ అంతా ఏం చేస్తాము, సాయిల్ కే కదా ఇచ్చేది. సో సాయిల్ కి ఇచ్చేసినప్పుడు సాయిల్ అన్నిటినీ డిజాల్వ్ చేసుకోలేదు కదా. సో డిజాల్వ్ చేసుకోలేని వేస్టేజ్ అంతటిని ఏం డిజాల్వ్ చేసుకుంటుందంటే ఈ ఫంగై అను బ్యాక్టీరియా డిజాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇన్ ద సాయిల్ ఇంటూ స్మాల్ కాంపౌండ్, సమ్ ఆఫ్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్స్. సో ఏం జరుగుతుంది, వేస్టేజ్ అయినా సో కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ ని ఫుడ్ ని అంతటిని ఎక్కడ వేస్తాం, సాయిల్ లోనే వేస్తాం కదా. సో అదంతా డిగ్రేడ్ చేసుకొని ఈ యొక్క బ్యాక్టీరియాను ఫంగై ప్లాంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అవే కదా మాన్యూర్ ఇచ్చేది మనం. ఆర్గానిక్ మాన్యూర్ అంటే అదే కదా. నెక్స్ట్ చూడండి, డూ యూ నో వాట్ ఈస్ బీటీ? సో బీటీ కాటన్ అని చెప్పేసి నార్మల్ గా వింటా ఉంటాం కదా. సో బీటీ మీన్స్ బ్యాసిల్లస్ థురింజెన్సిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఏ బ్యాక్టీరియం. సో బ్యాసిల్లస్ థురింజెన్సిస్ అనేది ఏంటి అంటే ఒక బ్యాక్టీరియా. ఓకే, ఇట్ ప్రొడ్యూసెస్ ఏ toxin which kills pests on plants or crops. The bacterium is used as biopesticide. In transgenic crop plants, like toxin producing gene was separated from the bacteria and transferred it into the crop plant, so this can protect it from pests. So ఈ Bacillus thuringiensis అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రొడ్యూసెస్ ఏ టాక్సిన్. సో ప్లాంట్స్ కి కాజ్ చేసే డిసీజ్ మొత్తం ఏం చేస్తుందంటే ఈ బీటీ అనే బ్యాక్టీరియం ఎరాడికేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా ఏం చేస్తుందంట ఇది, ఇన్ ట్రాన్స్జెనిక్ క్రాప్ ప్లాంట్స్ దిస్ టాక్సిన్ ప్రొడ్యూసింగ్ జీన్ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద బ్యాక్టీరియా అండ్ ట్రాన్స్ఫర్డ్ ఇట్ ఇన్ టు ద క్రాప్ ప్లాంట్స్. సో ట్రాన్స్జెనిక్ క్రాప్ ప్లాంట్స్ లో ఏం జరుగుతుంది అంటే, ట్రాన్స్జెనిక్ అంటే సో ట్రాన్స్ఫార్మింగ్ జీన్స్ ఫ్రమ్ వన్ ప్లాంట్ టు అనదర్ ప్లాంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు కొత్త ప్లాంట్స్ అన్ని ఇన్వెంట్ చేశారు కదా జీన్స్ ని సపరేట్ చేసి. సో అలాంటి వాటిల్లో ఇదేం చేస్తుంది అంటే బ్యాక్టీరియం ని సపరేట్ చేసి క్రాప్ ప్లాంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్. సరే చూడండి, యాక్టివిటీ 5. Take 2 pots or dig 2 pots in the corner of the garden at home or at your school garden. Fill them up to half with loose soil. Put some biological wastes like fallen leaves, vegetable wastes, waste papers, etc. in one of them. Fill the second one with plastic wastes, polythene bag and with some empty glass bottles. So ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే కాంపోజిట్ పిట్ ని చేస్తున్నాం. సో కాంపోజిట్ పిట్ ని చేయడానికి పాడైపోయిన వెజిటేబుల్స్ ని ఫ్రూట్స్ ని తీసుకోవడం జరిగింది. ఒక డిగ్ చేసి ఒక ఏం చేశాడు, పిట్ లాగా ఫామ్ చేయడం జరిగింది. సో దాంట్లోనేమో బయాలజికల్ వేస్ట్ అన్ని వేసాడు, ఇంకో దాంట్లోనేమో పాలిథిన్ బ్యాగ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, బాటిల్స్ వేయడం జరిగింది. సో ఏమన్నా డిగ్రేడేషన్ ఉంటుందా ఈ ప్లాస్టిక్ బాటిల్లో? సో ఎలా అయితే ఇచ్చామో అలాగే ఉండిపోతుంది. ఈ యొక్క లీవ్స్ లో, ఫ్రూట్స్ లో, వెజిటేబుల్స్ లో ఏం జరుగుతుంది, డిగ్రేడ్ అయిపోయి మనకి కావలసిన మాన్యూర్ అనేది
మనము ఫామ్ చేయడం జరుగుతుంది. స్ప్రింకిల్ సమ్ వాటర్స్ ఆన్ ద పాట్ పిట్స్. Do this every day. After 3 to 4 weeks, remove the upper soil from the pits and observe the changes. సో అప్పర్ మనం కవర్ చేసిన సాయిల్ ని తీసేస్తే ఏం జరుగుతుంది, మాన్యూర్ అనేది మనకి కంప్లీట్ గా ఫామ్ అవ్వడం చూస్తాం. ఓకే.